రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, మరి అనేక సందేహాలకి, ధర్మపరమైన సందేహాలకి శాస్త్రీయ సమాధానాలు పెద్దలు చెప్పినవి ఎన్నో కూడా మీకు అందజేస్తున్నాను। మరి ఈ రోజు మనం తెలుసుకోబోయేది, మరి కలలో ఆదిశేషుడు కనిపిస్తే ఏమన్నా దోషమా? చాలా వరకు కలలు వస్తూ ఉంటాయి। మనం చెప్పుకున్నాం కదా, జాగర స్థితికి నిద్ర స్థితికి మధ్యలో స్వప్న దశ అని ఒకటి ఉంటుంది। సుషుప్తి దశ, జాగృతి దశ, సుషుప్తి దశ, మధ్యలో స్వప్న దశ ఉంటుంది। ఈ స్వప్నాలు అన్నవి మన జీవితంలో మన మైండ్ మీద ఉండే ఇంప్రెషన్స్, కొన్ని ఆలోచనలే స్వప్నాలుగా బయటికి వస్తూ ఉంటాయి। మన ఆలోచన విధానమే స్వప్నము అని చెప్పారు మన పెద్దలు। మరి ఇలాంటి కళలో ఆదిశేషుడు అంటే ఆదిశేషుడు, నాగుపాము, ఇలా పాములు కనిపిస్తే మరి ఏమన్నా దోషాలు ఏర్పడతాయా తెలుసుకుందాం। ఖచ్చితంగా మన జీవితంలో అనేక సంఘటనలు మనకి స్వప్న రూపంలో దర్శనం ఇస్తూ ఉంటాయి। కళలో ఆదిశేషుడు కనిపిస్తే చాలా శుభం। మరి ఆదిశేషుడు అంటే చాలా వరకు దాని మీద విష్ణుమూర్తి దర్శనం ఇస్తే ఇంకా మంచి ఫలితం అట। కాబట్టి కళలో ఆదిశేషుడే సాక్షాత్తు దర్శనం ఇస్తే చక్కటి శుభ ఫలితం। మరి కళలో పాములు అనేకం వస్తూ ఉంటే చాలా వరకు సర్ప దోషాలకి ప్రతీక కాబట్టి సర్ప శాంతి చేయాలి, అలాగే సర్ప సూక్తం చదవాలి। సర్ప దోషం, నాగదోషం ఉంటే నివృత్తి చేసుకోవాలి। అంటే పాములు కళలోకి వస్తే ఈ దోషాల కింద వస్తాయి కాబట్టి వీటికి దోష నివారణ చేసుకోవాలి। ఆదిశేషుడు కళలోకి వస్తే మరి ఆదిశేషుడు మీద అంటే తల్పం మీద పవళిస్తున్న విష్ణుమూర్తి కళలోకి వస్తే అదృష్టం కింద చెప్తారు। కాబట్టి ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించి కళలోకి నాగుపాములు తరచూ వస్తూ ఉంటే సర్పదోషం ఉన్నట్టు, మరి నాగుపాము చక్కగా మిమ్మల్ని దీవిస్తున్నట్టు, పడగ విప్పి దీవిస్తున్నట్టు ఉంటే సంతానం లేని వాడికి సంతాన ప్రాప్తి, వివాహం ఆలస్యం అవుతున్న వాడికి వివాహం జరగవచ్చు। ఈ రెండింటికి మీరు తేడాని గమనించి మీ స్వప్నాలలో ఏ రకంగా మరి సర్పాలు వస్తున్నాయి, ఆదిశేషుడు ఎలా దర్శనం ఇచ్చాడో దీన్ని బట్టి మీరు ఆ రకమైన పరిష్కార ప్రక్రియలు మీరు పాటించాలి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి।